ఈ ఫీఫా వరల్డ్ కప్ వచ్చేసి జూన్ 11 నుంచి జూలై 19 వరకు అయితే ఉంటుంది. మన భారత్ టైమింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇది నైట్ 12కి స్టార్ట్ ఉంటాయి మ్యాచెస్. సోనీ వారు లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సోనీ టీవీలో మీరు చూడొచ్చు. అమెరికా, మెక్సికో, కెనడా ఇవి ఆతిథ్యం ఇస్తున్నాయి. టోటల్ వచ్చేసి 48 టీమ్స్, 12 గ్రూప్స్, మొత్తం మ్యాచ్లు 104. మొత్తం ఇందులో అయితే 12 గ్రూపులు ఉంటాయి. బట్ ఇందులో మన ఇండియా టీం అయితే లేదు. మనకెప్పుడు క్రికెట్ అది ఇది అంటారు, ఇలాంటి ఫుట్బాల్ టీం మనకు అప్పుడు ఉండేదంట. బట్ దాన్ని మనం బిల్డ్ చేస్తే బాగుండేది. ఇంత 150 కోట్ల జనాభాలో అసలు ఇన్ని టీంలన్నీ కలిపినా మన పాపులేషన్ అంత ఉండదు. వాళ్ళు ఇప్పుడు చూసుకున్నట్టయితే కోస్టారికా కొన్ని కంట్రీస్ ఉంటాయి, వాళ్ళు ఉండేది 1,00,000-2 లక్షలు ఉంటుంది. వాళ్ళకు ఒక ఫుట్బాల్ టీం ఉంటుంది. కానీ మన దాంట్లో లేదు. ఇదొకటి, వీటి మీద దృష్టి పెట్టాలి. ఎంతసేపు క్రికెట్ అని పార్ట్ ఆఫ్ ద క్రికెట్తో పాటు ఇంకొన్ని గేమ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రతిదీ క్రికెటే అని అది ఒపీనియన్. ఫీఫా ఫస్ట్ మ్యాచ్ అయితే మెక్సికో, సౌత్ ఆఫ్రికా మధ్య జరగనుంది. మెక్సికోలోని ఎస్టాడియో అజ్టెకా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మనకు ఎర్లీ మార్నింగ్ 12:30కి ప్రారంభం ఉంది. ఇంకోటి, గ్రూప్ దశలో ప్రతి టీం తన గ్రూప్లో ఉన్న మిగతా జట్టుతో ఒక మ్యాచ్ ఆడుతుంది. గెలిచిన టీంకు 3 పాయింట్లు, మ్యాచ్ డ్రా అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. ప్రతి గ్రూప్లో టాప్ 2లో నిలిచిన 24 జట్లు నేరుగా రౌండ్ 32కి అర్హత సాధిస్తాయి. వీటితో పాటు 3వ స్థానంలో నిలిచిన 8 జట్లు బెస్ట్ థర్డ్ ప్లేస్ టీమ్స్ కూడా రౌండ్ 32కి చేరుతాయి. ఇక్కడ నాట్అవుట్ మొదలవుతుంది. తర్వాత రౌండ్ 16 క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ జరుగుతాయి. ఫీఫా ప్రపంచ కప్ 2020 గ్రూప్ దశలో అధిక శాతం మ్యాచ్లు భారత కాలం ప్రకారం మన టైమ్స్ మార్నింగ్ 12:30 AM, 3:30 AM, 6:30 AM, 7 అలా ఉంటాయి మ్యాచెస్. చూడాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మనం ఎంతగానో అభిమానించే క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ, నెయ్మర్. క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ అయితే ఇదే చివరి వరల్డ్ కప్ కానుంది. ఎందుకంటే వాళ్ళ వయసు రీత్యా చూసుకున్నట్టయితే 38 ఉన్నారు. మళ్ళీ ప్రపంచ కప్ అంటే 42 వరకు కష్టమే. ఇలాంటి లెజెండ్స్ ఉన్న వారిని చూడాలి. ఇంకోటి, ఈసారి అంత రీచ్ రాలేదు అదే అంటున్నారు. వన్స్ ఫుట్బాల్ గేమ్ స్టార్ట్ అయితే రీచ్ ఆటోమేటిక్గా వస్తుంది. చూడండి. థ్యాంక్ యూ.